జాయిన్ అవుతున్నారు. యా, ముందుగా రామూర్తి గారు అసలు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేసీఆర్ మా నాయకుడు, ఆయన ఫోటోలు ఇప్పటికీ మా ఆఫీసులో కానీ మా ఇంట్లో కానీ ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ నాయకులు ఇచ్చిన సమాధానాన్ని ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు బట్టలిప్పి ఏదైతే బజార్లో కూర్చున్న తర్వాత సిగ్గు శరం లజ్జా మానం ఏం లేని ఈ 10 మంది ఎమ్మెల్యేలను వాస్తవంగా చెప్పాలంటే రాళ్లతోని కొడతాము, మొత్తం ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని ఆ కాకి ఏదైతే ఆ గోడ మీద వాళ్ళ కాకి ఈ గోడ మీద వాళ్ళతే కాల్చి చంపుతామన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళను ఏదైతే ఆయన మొత్తం బ్యాక్ సైడ్ పెట్టుకొని ఆడిస్తున్న నాటకం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇప్పుడు పదవి పోతే వీళ్ళ ప్రాణమే వేడట్టున్నది. అసలు వాస్తవం ఏంటంటే వీళ్ళు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు బాయిలో దుంగుదామా లేకపోతే నదిలో దుంగుదామా సముద్రంలో దుంగుదామా అన్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా వీళ్ళ వ్యవహారం నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే కప్పినోనికి ధైర్యం లేదు, కప్పించుకున్నోనికి ధైర్యం లేదు, కప్పిన పార్టీకి ధైర్యం లేదు. ఇంకా దేవుని కండు అని మాటలు మాట్లాడితే ఇక ఏందండి ఇది? రాష్ట్రం కళ్ళు మూసుకున్నదా లేకపోతే వాస్తవంగా మొన్నటికి మొన్న న్యాయదేవత కూడా అయితే కళ్ళ గంతలు ఉండే ఆ గంతలు కూడా తీసేసి ఇప్పుడు న్యాయదేవత కూడా చూస్తున్నది. అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అనేటివి కావాలి. మేము పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కండువ ఎట్లయితుంది, సో మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం అంటున్నారు. బట్ బీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువ కప్పి ఆహ్వానించింది అబద్ధమా? అదే విధంగా కడియం శ్రీహరి డైరెక్ట్ పార్టీ మీటింగ్ అదే విధంగా అంతర్గత మీటింగ్లో మొత్తం కంప్లీట్గా క్లియర్గా చెప్పింది అబద్ధమా? పార్టీ చేంజ్ అయింది. అదేవిధంగా కృష్ణమోహన్ కానీ గూడెం మైపాల్ రెడ్డి కానీ అరకపూడి గాంధీ అబద్ధాల గాంధీ ఆయన డైరెక్ట్ రమ్మంటే రాడు, సాటుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే మా ఇంటి మీద జెండా వాడదాం, మీ ఇంటి మీద జెండా వాడదామని మా ఎమ్మెల్యే సవాల్ విసురుతేనే కాంగ్రెస్ గుండాలను ముందు పెట్టుకొని ఒక ర్యాలీ లాగా వచ్చి మొత్తం హైదరాబాద్లో దౌర్జన్యం చేసింది కూడా చూసినాం. ఇంకోటి ఏంటంటే ఈ 10 మంది వాస్తవంగా తెలంగాణలో సంటిపిలాగానే అన్నీ చెప్తారు వీళ్ళు పార్టీ మారినలా మారలే అని. ఓపెన్గా గడ్డం ప్రసాద్ గారికి ప్లీజ్, ఎందుకంటే మీరు కూడా విచక్షణ అధికారాలు ఉన్నాయి, మీకు కంప్లీట్గా మీకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నది. గతంలో కూడా స్పీకర్లు కూడా దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలు మీరు పరిగణలోకి తీసుకొని వీళ్ళ అబద్ధాలను, ఎందుకంటే న్యాయం వైపు ఉండమంటున్నాం, మీరు అన్యాయం వైపు ఉండకండి. ఎందుకంటే ఈ 10 మందిని మీరు క్లియర్గా చెప్పి మేము పార్టీ వ్యతిరేకమని పార్టీ ఫిరాయింపులకు అదే కోవలోకి మీరు ఏదైతే వీళ్ళ 10 మంది మీద చర్యలు తీసుకోవాలని పదే కొడుతూ కోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ లేకుండా మళ్ళీ వాళ్ళని విచారణ పిలిచి వాళ్ళ నుంచి ఏదో రెఫరాండం తీసుకొని మేము మారలేదు, మేము అందులో ఉన్నాం, దేవుని కండలు కప్పుకున్న దరిద్రులు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని మూసీ నదిలో ముంచి చంపాలి వీళ్ళను. ఎందుకంటే వీళ్ళు వాస్తవంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎక్కడైందంటే వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ 10 మంది మీద విచారణ చేయండి, జీడీ దర్యాప్తు చేయండి, సిబిఐ దర్యాప్తు చేయండి. మొత్తం వీళ్ళు సెకండ్ జనరేషన్ సంపన్న లీడర్లే ఉన్నారు ఈడ. మొత్తం కంప్లీట్ ఏం కాదు. ఒక్క నిమిషం, నుమాన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నుమాన్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్.